చిత్రాలు ఛానల్కి తిరిగి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మాటలు తక్కువ తోటలు ఎక్కువ. మా ఊళ్ళో ఉన్న తోటలన్నీ చూపించడానికి తీసుకెళ్తున్నాం, మాతో పాటు చేయండి. ఎక్కడో అరకు వెళ్లాల్సిన పని లేదు, లేదా కాశ్మీర్ వెళ్లాల్సిన పని లేదు. సరదాగా మా ఊరు వస్తే చాలు, ప్రకృతిలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపించేది జామాయిల తోట. వీళ్ళు మావాళ్ళు. ఏదో తిరణాల్లో తప్పని పిల్లాడి కోసం ఎతుకుతున్నారు కదా, నిమ్మకాయలు ఎతుకుతున్నారు. ఎందుకంటే మేము వీడియో షూట్ చేసే టైంకి కాపంతా అయిపోయి కాపు తక్కువ ఉండడం వల్ల వెతుకుతూ ఉన్నారనమాట. ఇక్కడ మీకు కనిపించేది నిమ్మకాయ తోట. ఇలా ఈ వీడియోలో చాలా రకాల తోటలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని తోటల పేర్లు నేను చెప్తాను, కొన్ని తోటల పేర్లు మీరు గెస్ చేయండి. ఇది సపోటా. ఇక్కడ మీకు లాంగ్ షాట్ లో అన్ని చెట్లు కలిసి కనబడుతూ ఉంటాయి చూడండి. దూరంలో జామాయిలు, నిమ్మ తోట, అలాగే మధ్య మధ్యలో ఇలాంటి చెట్లు. ఈ చెట్టు పేరేంటో కామెంట్ బాక్స్ లో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇందాక మీరు చూసిందంతా ఒకళ్ళకి సంబంధించిన తోటలు, ఇవి వేరే వాళ్ళకి సంబంధించిన తోటలు. ఇవి కూడా చూద్దాం పదండి. ఇవి నేరేడు కాయ చెట్లు. ఇవి పనస చెట్లు. పనసకాయని ఇంగ్లీష్లో ఏమంటారో ఎవరైనా పిల్లలు చూస్తుంటే వాళ్ళకి తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ కనిపించే ఈ చెట్టు చాలా ఫేమస్ చెట్టు. ఎవరికైనా దీని పేరు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బైరాబుడా. ఇవి చెర్రీ పళ్ళు. ఇందాకంతా చూసింది రివర్కి ఆ సైడ్, ఇప్పుడు ఇది ఊర్లోకి వచ్చేసాం రివర్కి ఈ సైడ్. మరి వచ్చే దారిలో షూట్ చేయలేదా మీరు అంటే, వచ్చేటప్పుడు రివర్లో వాటర్ ఫ్లో పెరిగిపోయింది. మా వాళ్ళ గులాబ్ జాములు గలగలలాడిపోయినాయి. ఆ కంగారులో దెబ్బకి ఈ వైపుకి వచ్చేసారు. ఇక్కడ కనిపిస్తుంది ఖర్జూర చెట్టు. వీటి గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కాపు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, వీటిని అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానుకుని మరీ చేస్తూ ఉంటారు ఈ వ్యవసాయం. దీనికి అంత క్రేజ్ ఎందుకుంది, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ తోటను కనిపెట్టడం చాలా ఈజీ, చూడగానే అర్థమైపోద్ది. ఇది మునగ తోట. ఇప్పుడు మీరు చూడబోయేది సపోటా తోట. ఆఫ్రికా అడవుల్లో కొండలు ఎక్కి దిగుతున్నట్టు మా వాళ్ళు కష్టపడి మరీ ఈ వీడియోని తీశారు. దానికోసమైనా మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి.
నది దాటితే కొత్త ప్రపంచం కనిపించింది. చెట్ల మధ్య నడిస్తే మన ఊరి అసలైన అందం కనిపించింది. ఇలాంటి అందాలు మన చుట్టూనే ఉన్నాయి. వాటిని చూడడానికి మనసుంటే చాలు. చివరి వరకు వచ్చారంటే మా వీడియో మీకు చాలా బాగా నచ్చిందని మాకు అర్థమైంది. అయితే మా కోసం సబ్స్క్రైబ్ చేయండి. చేయండి చూస్తున్నాం. సబ్స్క్రైబ్ అక్కడ ఉండొచ్చు చూడండి పక్కన, నన్ను నొక్కండి. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. త్వరలో ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.